మాత్రే నమః. అందరికీ అమ్మ పుదుచ్చేరి శాశ్వత ఆగమన శుభాకాంక్షలు. శ్రీమాత 1920 ఏప్రిల్ 24న పాండిచ్చేరి సమీపించేటప్పుడు తన బోటులో సముద్రంలో బోటులో ఉన్న అనుభవాన్ని గురించి చెప్తూ నేను దేనిని గురించి ఎదురు చూడడం లేదు, దేనిని ఆలోచించడం లేదు. అయితే అప్పుడే అకస్మాత్తుగా ఏ సంబంధం లేకుండానే పాండిచ్చేరికి 2 నాటికల్ మైళ్ళ దూరంలో భౌతిక లక్షణంలో ఆ గాలి వాతావరణంలో అకస్మాత్తుగా చాలా మార్పు సంభవించినది. దాన్ని నేను శ్రీ అరవిందుల తేజపుంజంలోకి ప్రవేశిస్తున్నామని గ్రహించాను. అది భౌతిక అనుభవం. మనలో చైతన్యం వికసిస్తున్న కొద్దీ అంతలా అనుభూతిని కానీ సంవేదనలు కానీ పొందగలము అని శ్రీమాత చెప్పారు. అయితే నాకు చాలా కాలం క్రితము సంభవించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాము. దాదాపు 20 ఏళ్ల క్రితం అనుకుంటాను. మొట్టమొదటిసారిగా నేను పాండిచ్చేరి ప్రయాణమయ్యాను మా కుటుంబ సభ్యులతో కలిసి. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి చెన్నైలో దిగి చెన్నైలో ఒక కారు తీసుకొని మేము పాండిచ్చేరికి బయలుదేరాము. అయితే చెన్నై నుండి ఎప్పుడైతే పాండిచ్చేరి రోడ్డు వైపు మా కారు అనేది అటువైపు మళ్ళిందో అంత దూరం నుండి నా అస్తిత్వం అంతా చాలా తేలిగ్గా పారవశ్యతతో ఒకలాంటి చెప్పలేని అనుభూతిలో అసలు ఏమాత్రం అంత పాజిటివ్ ఎనర్జీలో చాలా అలా ఉండి అలా పాండిచ్చేరిలో ఉన్న 4 రోజులు అదే వాతావరణంలో ఆనందంలో అలానే ఉంది. తర్వాత పాండిచ్చేరి నుండి హైదరాబాద్కు వచ్చిన తర్వాత రిటర్న్ అయిన తర్వాత కూడా ఒక 1 వీక్ వరకు దాదాపు 2 వారం రోజులు అలాంటి అనుభూతిలోనే అలాంటి ఆరాలోనే నేను ఉండిపోవడం జరిగింది. అంటే బహుశా అప్పుడు అమ్మ ఆరాలోకి తీసుకొని నాకు ఆ అమ్మ శక్తి అనేది అవసరం ఉండి అలా అమ్మ నన్ను అలాంటి అనుభూతిని సంవేదనను అనుభవాన్ని కలిగించిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక శ్రీమాత 1920 ఏప్రిల్ 24న పాండిచ్చేరికి శ్రీ అరవిందులతో కలిసి తన యోగ సాధన చేయాలని శాశ్వతంగా రావడం జరిగినప్పుడు శ్రీ అరవిందుల వారు క్రమంగా శ్రీమాతను అమ్మ అని సంబోధించబడి అలాగే తనను పర్యవేష్టించిన శిష్యులతో కూడా తను అమ్మగా దివ్యమాతగా ఆ శిష్యులందరూ కూడా అమ్మను అప్పుడప్పుడు మహేశ్వరిగా మహాకాళిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా అలా దర్శనము అమ్మ వాళ్లకు దర్శింపబడేవారు. ఆ అనుభవాల సాక్షాత్కారాల గురించి శ్రీ అరవిందులు అవన్నీ నిజమే, భూమిపైన ఇంతవరకు అవతరించని శక్తులను అవతరింపచేసి సృష్టి పరిణామ క్రమంలో ఈ మానవ జాతిని దివ్య మానవ జాతిగా చేసిన జగన్మాత అన్న మానవుగా అవతరించిన జగన్మాత అన్న సత్యాన్ని శ్రీ అరవిందులు మనకు తెలియచేయడం జరిగింది. అయితే ఒక అమ్మ చేసిన పనులు ఒక దైవ శక్తి గురించి ఆమెలోని దైవశక్తి విషయంలోని అలా ఉంచితే ఒక మానవిగా అమ్మ మనకు ఏం చేసింది అనే విషయాన్ని మనం గ్రహించాలనుకుంటే ఆమె నూతన తరానికి ఈ తరానికి సన్నద్ధం చేసే రాబోయే నూతన తరానికి ఈ తరానికి దిశగా ఒక వినూతనమైన విద్యా విధానాన్ని శ్రీ అరవింద అంతర్జాతీయ విద్యా కేంద్రాన్ని స్థాపించారు. ఈ ప్రపంచంలో మరెక్కడా ఈ విధంగా సమగ్ర విద్య ఆ ప్రణాళికతో దాన్ని ఆ విధంగా నిర్వహించబడట్లేదు. ఇక్కడ మాత్రమే ఆ సమగ్ర విద్యా ప్రణాళిక అనేది జరుగుతున్నది. ఇక్కడ పరీక్షలు కానీ ఫీజులు కానీ దండన అలాంటివి ఏమీ లేకుండా స్వేచ్ఛామయ ప్రగతి విధానం అది. అక్కడ బాలబాలికలందరూ స్వేచ్ఛగా వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఏమీ ఉండవు, కానీ వాళ్ళ చదువుకు ప్రపంచమంతా గుర్తింపు అనేది ఎక్కడైనా ఎందులోనైనా ఉద్యోగాల్లో ఎక్కడైనా రాణించగలుగుతారు, గుర్తింపు అనేది ఉంటుంది. ఇక నిన్నటి ప్రపంచానికి రేపు రాబోయే ప్రపంచానికి మధ్య వారధిగా నేటి ప్రపంచం ఎలా ఉండాలి అని శ్రీ అరవిందాశ్రమ రూపంలో ఒక నూతన ప్రగతిశీల జీవన విధానానికి శ్రీకారం చుట్టారు అమ్మ.
ప్రపంచంలో అన్ని దేశాల వారు అక్కడ అంటే మనీతో పని అనేది లేకుండా, రేపు అనేది ఏమి చింత లేకుండా, కుల మత వివక్ష, లింగ వివక్ష అనేది లేకుండా వాళ్ళంతా ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. అలాగే ఇంకా శ్రీమాత ఇదే కాకుండా యావత్ ప్రపంచం ఒకటే అని వసుదైక కుటుంబం దిశగా 6వ విల్లి అంతర్జాతీయ నగరం ఏర్పరిచారు. పరిణామక్రమంలో ఒక వ్యక్తి ద్వారానే కాకుండా, అంటే మనకు మోక్ష మార్గం అనేది ఇండివిజువల్గా సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ మోక్ష మార్గం కాకుండా సామూహికంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. నిరంతరం తాను వికసిస్తూ విశ్వశక్తులను అనుసంధానం చేసుకుంటూ మిగతా ప్రపంచానికి అందించాలి. అయితే ఈ విశ్వశక్తులను అనుసంధానం చేసుకోవడానికి అమ్మ 1956 ఫిబ్రవరి 29న అతిమాన శక్తిని వాటిపై అవతరింపచేసి రూపాంతర ప్రక్రియను ప్రారంభించిందనే దేవరహస్యాన్ని 1960లో శ్రీమాత మనకు వెల్లడించడం జరిగింది. దాని కొరకు సిద్ధంగా ఉండి ఆకాంక్షించే వారందరికీ అమ్మ శక్తి, చేతన, సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాయని మనందరికీ నిత్యానుభవమే. క్షణికానుభవాలనేటివి కూడా మనకు సహజంగా దాదాపుగా ఎప్పుడు మనకు అందరికీ స్వానుభవమే అవన్నీ కూడా. ఎందుకంటే అమ్మ శక్తి మనలో పనిచేయడానికి మనము సంసిద్ధంగా ఉంటాం కదా. అలాగే రాబోయే నూతన మానవ అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ రంగాలలో మానవ జాతి సమైక్యత కోసం, శాంతియుత సహజీవనం కోసం 6వ విల్లి ప్రాజెక్టును 1968 ఫిబ్రవరి 28న ప్రారంభించారు. అక్కడ ఉండాలంటే సత్య ప్రతిష్ట కోసం ఆకాంక్షిస్తూ, సత్యపరంగా ప్రశాంతంగా ఉంటూ, ప్రగతిశీల సామరస్యంతో విశ్వమానవులుగా జీవించే వారు అనుకునే మానవ ఐక్యతను సాధించేందుకు సిద్ధంగా ఉన్న వారందరికీ 6వ విల్లు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుందని అంటారు అమ్మ. ఇక అమ్మ మనకు ముక్తిని మార్గాన్ని చూపించడానికి కాకుండా ఒక నూతన సమాజాన్ని ఉనికిలోకి తీసుకువచ్చేందుకు అవతరించిన ఆది పరాశక్తి. అయితే ఆ అమ్మను మిమ్మల్ని మీ గురించి ఇది ఏం చేయాలి, ఈ యోగ సాధనలో మిమ్మల్ని ఎలా మేము ఆరాధించాలి అనేదానికి మీరు నా గురించి ఏమీ చేయక్కర్లేదు, నన్ను మీలో పని చేయనివ్వండి చాలు బిడ్డ అని మనకు, అంటే ఇంత సింపుల్గా ఇలా ఎవరు ఇంతవరకు మనకు ప్రపంచ చరిత్రలో చెప్పిన దాఖలాలు ఎవరు లేరు. అయితే మనం దారి గురించి చేయవలసింది ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనను మనం అర్పించుకుని అమ్మను మన ద్వారా పని చేయటకు మనం సంసిద్ధలం అవ్వాలి. మనం అంతరంగంలో స్వచ్ఛత, ప్యూరిటీ సాధించుకుంటూ నిశ్చలత్వాన్ని అమ్మను మనము మనలో పనిచేసేందుకు సంసిద్ధులమై నూతన దివ్య మానవ జాతి రావడానికి వచ్చే వారి ఆ జాతిలో మనం కూడా భాగస్వాములం అవుతాం. ధన్యవాదాలు.